బాబీ గారు ఇక్కడ యాక్చువల్గా మనకి ఇండియన్ సినిమాలో డాకు అంటే ఒక గబ్బర్ సింగ్ అనేది ఫేమస్ అండి. అంటే మీరేమన్నా ఆ క్యారెక్టర్ తీసుకొని దాన్ని పాజిటివ్గా ఇలా ఫ్యామిలీ అలా ఏమైనా ప్లాన్ చేశారా? ఈ క్యారెక్టర్ రిఫరెన్స్ ఏంటి మీకు? అంత కష్టపడలేదండి. మామూలు డాకు అనే క్యారెక్టర్ తీసుకొని చిన్న రాబిన్ హుడ్ ఫార్మేట్లో ఉంటుంది. అంటే రిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఈ క్యారెక్టర్ని మీరు తీసుకోవడానికి ఇదే రిఫరెన్స్ అండి. దీని తర్వాత దీని రిఫరెన్స్. ఇప్పుడు దాకా మన తెలుగులో డాకు రాలేదు కాబట్టి. మీరు ఇంతకుముందు అంటే రవితేజ గారితో పవర్ అని ఒక సినిమా చేశారు సార్. అది తీసుకుంటే కూడా అదే నార్త్ దీని మీద తీసుకున్నారు కదా. సో అంటే దీంట్లో మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన ఎలిమెంట్ ఏంటంటే బాలకృష్ణ గారితో ఈ సినిమా చేయడానికి సబ్జెక్ట్లో మీరు ఇంతకుముందు రవితేజ గారితో కూడా ఇలాంటిది ఒకటి చేశారు కదా సార్. అంటే కలకత్తా బ్యాక్ డ్రాప్. ఓకే. అలా అలా దీంట్లో ఇందులో మిమ్మల్ని ఈ కథ డిమాండ్ చేసింది. ఒక లొకేషన్ని మంది కానీ ఒక బయట ప్రాంతాన్ని కథ డిమాండ్ చేసింది కాబట్టి అటు వెళ్ళాము. ఇంకొకటి సార్, ట్రైలర్లో సేమ్ ఈ జైలరు దీంట్లో వచ్చినట్టు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రజనీకాంత్ గారి ఇంటి మీద వాళ్ళు దాడి చేసినప్పుడు ఒక ఉమెన్ ఉంటుంది కదా, తన ఫైట్, అలాంటి ఎపిసోడ్ ఒకటి ప్లాన్ చేసినట్టు అనిపించింది సార్ ట్రైలర్లో. అది బాలబాబు గారి ఇల్లు కాదండి ఫస్ట్ థింగ్. యా, మీరు సినిమా చూస్తే అది అవుతాయి, వేరే ఇల్లు అది. ఓకే సార్, థ్యాంక్ యూ.